హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మెంతం కూర పప్పు ఎలా చేయాలో చూద్దాం. ముందుగా కుక్కర్లో బ్యాళ్ళు వేసి బాగా కడిగి అరగంట సేపు నానబెట్టి 5 విజిల్స్ తీయాలి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని ఒక గరిట ఆయిల్ వేసి పోపు పెట్టుకోవాలి. ఇలా పోపు వేగాక చాప్ చేసిన ఆనియన్, చాప్ చేసిన టొమాటో, బాగా కడిగి వాష్ చేసిన మెంతి ఆకు అన్నీ వేసి బాగా ఫ్రై చేయాలి. ఇవి బాగా ఫ్రై అయ్యాక కచ్చా పచ్చాగా దంచిన 4 వెల్లుల్లి రెబ్బలు, చిటికెడు పసుపు, 2 స్పూన్స్ కారం, 2 స్పూన్స్ ఉప్పు, అన్నీ వేసి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేయాలి. ఇప్పుడు మనం ఉడికించి పెట్టుకున్న బ్యాళ్ళని ఒకసారి ఎనిపేసి ఇందులో వేసేయాలి. ఇప్పుడు మనం ఉడికించి పెట్టుకున్న చింతపండును కూడా వేసి మళ్ళీ ఒక 2 మినిట్స్ బాగా ఉడికించాలి. మామూలుగా అన్నీ కుక్కర్లో వేసి కూడా చేస్తారండి. అలా కంటే ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి. దానికంటే ఇది టేస్ట్ ఇంకా బాగుంటుంది. ఎందుకు అంటే ఆనియన్స్, టమాటా, మేతి కూర అన్నీ ఆయిల్లో మగ్గనిస్తాం కాబట్టి దానికంటే ఇది టేస్ట్ ఇంకా బాగుంటుంది. తినని వాళ్ళు కూడా ఎంతో ఇష్టంగా తింటారు. ఇలా బాగా ఉడికాక స్టవ్ ఆఫ్ చేసుకోండి. కొంచెం లూజ్ ఉన్నప్పుడే కన్సిస్టెన్సీ ఆఫ్ చేసుకోండి, లేదంటే చల్లారాక పప్పు గట్టిగా అయిపోతుంది. అంతే, టేస్టీ మేతి కూర పప్పు రెడీ. తప్పకుండా ట్రై చేయండి. ఈ ప్రాసెస్లో చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.